వినాయక చవితి ఉత్సవాలన్నా దేవి నవరాత్రులన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ధూల్పేట. ధూల్పేటలో ఎన్నో రకాల విగ్రహాలు, ఎన్నో రూపాల అమ్మవార్లు కావచ్చు, ఎన్నో రకాల వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇక ఇప్పటికీ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఎంతో ఘనంగా కూడా నిర్వహించాము. ఇక దేవి నవరాత్రికి సంబంధించి కూడా ఉత్సవాలకు మరికొద్ది రోజులే ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా నగరవాసులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నవరాత్రులకు సంబంధించి అమ్మవారి విగ్రహాలను కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ధూల్పేటలో ఉన్నాను. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. అమ్మవారి విగ్రహాలు వివిధ రూపాల్లో ఎంతో అందంగా కూడా, ఎంతో కళాత్మకంగా కూడా, చూస్తేనే కళాకారులకు సంబంధించి కళ ఉట్టిపడేలా కూడా అమ్మవారి విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే ఒక్కో రూపంలో కూడా ఎంతో అందంగా కూడా చేతులెత్తి దండం పెట్టే విధంగా మనకి విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మనతో పాటు ఈ విగ్రహాలకు సంబంధించి వారితో కూడా మాట్లాడతాము. ఎందుకంటే ఈ విగ్రహాలు తయారు చేయాలంటే కూడా ఎన్నో నెలల ముందు నుంచి కూడా వీళ్ళకి సంబంధించి కూడా పనులన్నీ కూడా మొదలు పెడుతూ ఉంటారు. ఎంతోమంది కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ముంబై, సోలాపూర్, కొల్లాపూర్ అక్కడి నుంచి కూడా కళాకారులంతా కూడా ధూల్పేటకు వచ్చి ఇక్కడే అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక లోకల్గా ఉండే కళాకారులు కూడా ఎంతో అందంగా కూడా ఎన్నో నెలల నుంచి ముందు నుంచి కూడా అమ్మవారి విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అండి, మీ పేరు? మా పేరు రవీంద్ర మేడం. ఈ 6 నెలల నుంచి స్టార్ట్ చేసి పని వర్క్ స్టార్ట్ అయింది. మినిమం 25 నుంచి 30 వరకు మన దగ్గర కళాకారులు పనిచేసి ఈ 6 నెలల నుంచి కూడా చేసింటే ఇప్పుడు ఈ పెయింటింగ్ స్టేజ్ తర్వాత పూజకి అమ్మవారు రెడీ అయింది. ముఖ్యంగా అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కూడా ఎన్నో రూపాలు ఉంటాయి కదా. సో చాలా వరకు వచ్చి ప్రీ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారా, లేదంటే వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారా? ఎట్లా ఉంటుందండి? నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు మేడం. ఇప్పుడు డిసిప్లే ఇచ్చినాము. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అది బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే, అంటే చాలా మంది కొంతమంది ప్రీ బుకింగ్ గా కూడా వచ్చి మాకు ఇట్లాంటి విగ్రహం కావాలి, ఈ విధంగా ఉండాలి అమ్మవారికి సంబంధించి అలా కూడా వస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది? అలా కావాలన్నా అలా చేస్తాము, లేదంటే ఇట్లా చేసి రెడీమేడ్గా కూడా బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మేడం. ఓకే అండి. సో ఒక అమ్మవారి విగ్రహం తయారు చేయాలంటే ఎంత టైం పడుతూ ఉంటుంది? ఎంతమంది కళాకారులు కలిస్తే ఒక అమ్మవారి విగ్రహం అవుతుందండి? మినిమం 10 మంది కావాలి మేడం. ఒక రోజుకు 1-2 బొమ్మల కంటే ఎక్కువ కావు. ఫినిషింగ్ మంచి చెడ్డ అంత కలర్ వచ్చేదానికి చాలా టైం పడుతుంది. అందుకని కొద్దిగా అమ్మవారికి టైం ఎక్కువ చాలా టైం పడుతుంది. కలర్ తీయడానికి కానీ ఆమెకి చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. జ్యువెలరీ కానీ, కలర్ కానీ, పెయింటింగ్ కానీ, మన చేతిలో మెహదీ కానీ, అందుకని కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. గణేష్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. చీర రంగులు కొట్టడం కానీ, షేడింగ్లు ఇవ్వడం కానీ చాలా టైం పడుతుంది అమ్మవారికి. ఓకే అండి. అంటే ఈ సంవత్సరం కావచ్చు సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత సంవత్సరం ఎట్లా ఉండే? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి? పోయిన సంవత్సరం మామూలే మేడం, నార్మల్గా నడుస్తూనే ఉంది. వస్తున్నారు కస్టమర్లు అయితే చాలా మంది వస్తున్నారు, బుకింగ్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఓకే అండి. అంటే చాలా వరకు కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త రేట్లు అయితే పెరిగినాయి అని చెప్తా ఉన్నారు. సో అమ్మవారి విగ్రహాలు దేంతో తయారు చేస్తూ ఉంటారండి? రేట్లు ఎందుకు ఈ సంవత్సరం పెరిగాయి? అన్ని లేబర్ మంచి చెడ్డ మొత్తం అన్నీ పెరిగిపోయినాయి కదా మేడం. దాంతోపాటు ఇవి కూడా పెంచకపోతే మేము వాళ్ళ లేబర్కి మంచి చెడ్డ కాస్టింగ్ మొత్తం చాలా పెరిగిపోయినాయి. అందుకని రేట్ పెంచకపోతే తప్పదు కదా. కస్టమర్లు దీన్ని అర్థం చేసుకొని మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. ఓకే అండి. సో అమ్మవారి విగ్రహాలు వీటితో తయారు చేస్తారు. దాంతోపాటు ఎన్ని ఫీట్ల విగ్రహం ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి? దాదాపు మీ దగ్గర ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు అవైలబుల్గా ఉన్నాయండి? 8 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు అవైలబుల్ ఉంది మేడం మన దగ్గర. ఎక్కువగా ఎన్ని ఫీట్ల విగ్రహం తీసుకుంటున్నారు? ఎక్కువ 10-12. ఓకే. అమ్మవారి విగ్రహం దేంతో తయారు చేస్తారండి? మొత్తం మట్టితో తయారు చేస్తున్నాం మేడం, మొత్తం మట్టి. ఓకే. సో చూస్తూ ఉండగా అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కూడా ఒక్కసారి కూడా మనం చూస్తే ఎంతో అందంగా కూడా రంగురంగులుగా కూడా అమ్మవారికి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క విగ్రహం కూడా ఒక్కొక్క రూపులో కూడా మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ అమ్మవారితో పాటు వెనకాల మనకు శివుడి రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి రూపం కూడా కాస్త ఉగ్రరూపనిగా కూడా ఉన్నారు. మరొక విగ్రహం చూస్తే కాస్త శాంతి స్వరూపినిగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి కూడా దాదాపు 8 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాల్ని ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారని చెప్పేసి ఈసారి అయితే సేల్స్ బాగున్నాయి అంటున్నారు. అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా ఎక్కువగా అమ్మవారి విగ్రహాలు పెట్టేవారి సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలామంది వస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రీ బుకింగ్ కూడా అంటే దాదాపు ఒక
నెల రోజుల ముందు నుంచి కావచ్చు, ఒక వారం రోజుల ముందు నుంచి కావచ్చు వచ్చి ప్రీ బుకింగ్ చేసి వాళ్ళకు నచ్చిన విగ్రహం ఈ విధంగా కావాలి, అమ్మవారి ఈ విధంగా ఉండాలి, ఇన్ని ఫీట్లతో ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు. అమ్మవారి విగ్రహం తయారు చేయడం ఒక ఎత్తు అయితే అమ్మవారికి సంబంధించిన అలంకరణ డెకరేషన్ మరో ఎత్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన నగులు కావచ్చు, అమ్మవారికి సంబంధించిన చీర కావచ్చు, అమ్మవారి డెకరేషన్ కావచ్చు ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా కూడా కాస్త టైం అంటే వినాయక విగ్రహాలతో పోలిస్తే ఈ అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కూడా కాస్త టైం ఎక్కువగా పడుతుందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా ఈ అమ్మవారి విగ్రహం చూసుకోవచ్చు. అమ్మవారు కూడా మనకు శాంతి స్వరూపిణిగా కల్పిస్తూ ఉంది. వినాయకుడు కూడా మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహం పక్కనే కూడా వినాయకుడి ప్రతిమ కూడా కనిపిస్తూ ఉంది. అమ్మవారి సింహం మీద కూడా వాహనం, అమ్మవారి సింహం కూడా చూసుకోవచ్చు కాస్త గర్జించినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక పైన అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే పడగ విప్పిన సర్పాలతో కూడా ఎంతో అందంగా చూడగానే దండం పెట్టే విధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక కళాత్మకంగా కూడా అమ్మవారి విగ్రహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా పెద్ద ఎత్తున ధూళిపేటకు వచ్చి అమ్మవారి విగ్రహాలను అయితే పర్చేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కూడా వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కూడా ఎలాంటి విగ్రహాలు వాళ్ళు తీసుకొని వెళ్తా ఉన్నారు, ఎన్ని ఫీట్ల విగ్రహాలు తీసుకొని వెళ్తా ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మేము 15 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాం, ఇక్కడే వచ్చి తీసుకుంటాం ఎప్పుడైనా. మాకంటూ ఇక మేము అన్నీ సపరేట్గా మేమే అన్నీ చూసుకుంటాం. దేవునికి ప్రతి సంవత్సరం అన్నీ ఏర్పాటు చేసేటట్టే చేసుకుంటాం. ఓకే, ధూళిపేటకు వచ్చి ఎందుకు తీసుకుంటారు? ఇక్కడ మెటీరియల్ మంచిగా ఉంటుంది, బొమ్మ మంచిగా ఉంటుంది, మాత మంచిగా ఉండడం కోసం మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది బొమ్మ మంచిగా ఉండాలి. దేవుడు అనేది మనం కూడా కొంచెం మంచిగా చూసుకోవాలనేటట్టుంటే మనకు కూడా మెటీరియల్ దాన్ని బట్టి తీసుకుంటుంటే మాకు కూడా నచ్చుతుంది. అందుకు మేము వీడికి వచ్చి తీసుకుంటాం. కొంచెం దూరం అయినా మేము వీడికి వచ్చి తీసుకుంటాం. ఈ సంవత్సరం ఎన్ని ఫీట్ల విగ్రహం పెడతారు? ఈసారి 12 ఫీట్లు ఉంటుంది, 10 ఫీట్లు ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం మేము పెంచుకుంటూనే ఉంటాం. మాకు బొమ్మ అనేది దాని కాదు, కొంచెం మా దేవుడు కూడా మాకు కొంచెం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతోనే మేము కూడా అది చేసుకుంటాం అన్నట్టు మొత్తం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రైస్ ఎట్లా ఉండే కాస్ట్? అంటే కాస్ట్ ప్రతిసారి పెరుగుతూనే ఉంటుంది మేడం. ఎందుకంటే మనం న్యాచురల్గా బొమ్మ ఒకసారి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, ఒకసారి కొంచెం వేరే తీరు ఉంటుంది. దాన్ని చేంజ్ని బట్టి బొమ్మ రేట్ ఉంటుంటుంది. అట్లా దాన్ని బట్టి మేము తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది దేవి నవరాత్రులు? మేము నవరాత్రులు చాలా మంచిగా చేసుకుంటాం, మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మేము అన్ని అన్నదానాలు చేస్తాం. 10 రోజులలో 2 సార్లు చేసేస్తుంటాం. మంచిగా హ్యాపీగానే చేస్తాం. అందుకోసం మేము రెగ్యులర్గా తీసుకొని రావడం అన్నీ చేసుకుని వెళ్తుంటాం. ఎట్లా ఉంటాయి ధూళిపేటలో విగ్రహాలు? ఎట్లా ఉంటాయి? మంచిగానే ఉంటాయి ఎప్పుడైనా. దాన్ని చాలా తీర్లు ఉంటాయి, మెటీరియల్ మంచిగా ఉంటుంది, వాళ్ళు కాస్ట్యూమ్ కూడా మంచిగా చేస్తారు. అది దానివల్లనే ఇంత దూరం రావాల్సి వస్తుంది. మెయిన్ మనకు కావాల్సింది మెటీరియల్ మంచిగా ఉండాలి. దాన్ని పెడతాం. అప్పుడు ఒక్కోసారి ఇక్కడనే తీసుకెళ్తాం, 2-3 సార్లు కొంచెం మాకు దగ్గర అక్కడ ఉంటుంది, అక్కడ కూడా తీసుకెళ్తాం. మినిమం అయితే ఇక్కడ వచ్చి అక్కడికి వెళ్తాల్సి వస్తుంది. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వినాయకుంది ఇంకొంచెం. సో ఈసారి మొట్టమొదటిసారిగా మా గల్లీలో అమ్మవారిని పెట్టాలని చెప్పేసి అందరి సమక్షంలో నిర్ణయించుకున్నాము. సో అందరి గిట్ట అంతే అంగీకరించారు. సో అమ్మవారు మన విలేజ్కి రావడం కూడా ఎంతో సంతోషం అని చెప్పేసి చాలామంది అంటే మా విలేజ్ వాళ్ళందరం అనుకొని ఈసారి మొట్టమొదటిసారి పెడుతున్నాము. ఈసారి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేస్తే రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయి, మనకు అందరికీ అందుబాటులో రేట్లు ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ ఎన్ని రోజుల ముందు ప్రీ బుకింగ్ చేసుకున్నారు? ఎందుకు ధూళిపేటకే వచ్చారు మీరు? ధూళిపేటలో విగ్రహాలు అందరికీ అంటే మంచిగా అట్రాక్టివ్గా ఉంటాయి, రేట్లు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో అందరూ రేట్లు కూడా నార్మల్గానే చెప్తున్నారు. సో ఎన్ని ఫీట్ల విగ్రహం తీసుకుంటారండి? ఫస్ట్ టైం మేము ఒక 8 ఫీట్ల వరకు తీసుకోవాలనుకుంటున్నామండి. అమ్మవారి విగ్రహాలు శక్తి స్వరూపిణి కాబట్టి అసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అసలు పెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అమ్మవారి దేవి నవరాత్రులకు నగరం సిద్ధమవుతా ఉంది. 9 రోజుల పాటు 9 అవతారాల్లో అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. మరి అట్లాంటి దేవి నవరాత్రుల కోసం కూడా ఎన్నో రూపాలతో ఎన్నో కళాత్మకంగా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కసారి కూడా మన విగ్రహాలు కూడా అన్నీ చూసుకోవచ్చు. తీరు రూపాల్లో కూడా అమ్మవారి విగ్రహం కూడా ఎంతో అందంగా ఎంతో ఆధ్యాత్మికంగా కళ్ళకు కట్టినట్టు కూడా కళాకారులు శ్రమించి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. ఒక్కసారి కూడా మనం ప్రస్తుతం విజువల్లో చూసుకుంటున్న అమ్మవారు కావచ్చు, దాదాపు ధూళిపేట అనగానే ఎన్నో రకాల విగ్రహాలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 5 ఫీట్ల నుంచి దాదాపు 20 ఫీట్ల వరకు కూడా ఎంతో అందంగా ఎంతోమంది కళాకారుల శ్రమతో ఎంతోమంది కళాకారుల కష్టం ఎన్నో నెలల పనితనంతో కూడా ఈ విగ్రహాలన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి విగ్రహాలనే మనం తీసుకొని వెళ్ళి 9 రోజుల పాటు కూడా అమ్మవారిని 9 నవరాత్రులు కూడా పూజిస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఒక్కో అవతారంగా కూడా బాల త్రిపుర సుందరి దేవి, దుర్గామాత,
దాంతోపాటు ఇటు మహాలక్ష్మి, సో ఇలా ఎన్నో రూపాల్లో కూడా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. సో అట్లాంటి విగ్రహాలకు సంబంధించి కూడా నగర వ్యాప్తంగా, నగర నలుమూలల నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అమ్మవారి విగ్రహాల సేల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక ధూల్పేటలోనైతే ఎన్నో రకాల, ఎన్నో వివిధ రూపాల విగ్రహాలు కూడా మనకు కనువిందు చేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈసారి దేవి నవరాత్రులకు సంబంధించి కూడా కాస్త కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళకు నచ్చిన విగ్రహం దాదాపు 8 ఫీట్ల నుంచి 20 ఫీట్ల మధ్య ఉన్న విగ్రహాలు అయితే తీసుకొని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.